Hi, hello, welcome back to Chitrasal Cults. Be the most accurate one. So once again, I'm back with a new review of trailer of Ghati Anmata, releasing on September 5th, 2025, and as finally, the cinema is casted by Anushka Garu, 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుకు బతుక Vikram Prabhu Garu, and as well as Jagapat Babu Garu, Chaitanya Rao Garu, మీ బతుకులకి సెట్ కాదు. Raghav Rudra Malpur Garu, and as well as John Vijay Garu. వచ్చే సో మెనీ పీపుల్ అనమాట. రాఘవ్ రుద్ర మల్పూర్ అంటే ఎవరు అనుకున్నారు, హలో సినిమాలో వాళ్ళ నాన్న కోసం ఆస్తి పోతాదేమో అని చెప్పి సంతకం పెట్టమంటే పెట్టేటోడు అతనే అనమాట. ఓకే, ఐల్ ప్లే ద సీన్ ఆఫ్ హిమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాన్ విజయ్ గారు కబాలి మూవీలో ఒక విలన్ అనుకోవచ్చు. అండ్ పాయింట్ వచ్చేసి సినిమా యొక్క డైరెక్టర్ ఎవరు అంటే క్రిష్ జాగర్లమూడి గారు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఇన్స్పిరేషన్ అనాలో కాపీ అనాలో నాకైతే అర్థమైతలే. ఎందుకంటే కొన్ని పాయింట్ ఆఫ్ విజువల్స్, పుష్ప సినిమాలో ఒక ఫారెస్ట్ లో బైక్ సీన్ అనేది ఉంటుంది, జమ్ అని చెప్పి సీకట్ తిప్పి బండి పైకి లేపేది ఒక సీన్ ఉంటుంది. సేమ్ ఆ విజువల్స్ కొన్ని కనపడినాయి. అండ్ అట్ ది సేమ్ టైం మారేడుమల్లి అనే ఫారెస్ట్ ఉంటుంది కదా, సో ఆ సైడ్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి. అంటే కొంచెం పుష్ప సినిమాకి సంబంధించిన విజువల్స్ ఏవైతేనే నాకైతే అలా అనిపించింది. ట్రైలర్ కట్ చేసినప్పుడు ట్రైలర్ లో మాత్రం అట్లా కట్ చేసినారా, సినిమా మొత్తం అట్లా కట్ చేసినారా అంటే కొన్ని సీన్స్ ప్రకారంగా ఫైట్ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఏవన్నా కావచ్చు. KGF 2 సినిమాలో హీరోని ఎత్తుకపోయినప్పుడు ఫైట్ కోసం హీరో వెళ్ళినప్పుడు బ్లాక్ స్క్రీన్ పడిపోతుంది కదా, సో అలాంటి సీన్స్ అనేవి ప్లేస్ చేయడం జరిగింది. కొంచెం బీజిఎం కూడా ఆ సీన్స్ దగ్గర ట్రైలర్ లో మాత్రమో లేకపోతే సినిమా మొత్తమో మనకైతే తెలియదు. ముఖ్యంగా ఫేవరెట్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో అనుష్క గారు చాలా కొత్తగా కనిపిస్తా ఉన్నారు. మేబీ లైక్ ఒక జేజమ్మ టైపు, లేదంటే రాణి రుద్రమ్మ సీన్స్ అని చెప్పలేంలే, కానీ ఇది చాలా డీ గ్లామరస్ రోల్ అని నేను అంటాను. అఫ్ కోర్స్ ఇట్ గోస్ ఆన్ విత్ ద హిస్టరీ. అలాంటి లుక్ అనేది వచ్చింది, బట్ ఫ్రెష్ లుక్ ఉంది. నాట్ సో అండ్ సో రాజుల కాలం నాటి లుక్ అయితే కాదు, బట్ చాలా ఫ్రెష్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ నాకు ఇష్టమైన సీన్ ఏంటంటే టీజర్ రిలీజ్ అయింది. ఓకే, మనకి ట్రైలర్ కన్నా టీజర్ రిలీజ్ అయింది ఫస్ట్. అట్ ద టైమ్ ఆఫ్ మూమెంట్ మనకు చాలా కొత్తగా అనిపించిన సీన్, నాకు బాగా నచ్చిన సీన్ ఏంటి అంటే, అనుష్క గారు ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగి వెనకాల చేయి పెట్టి ఎవరిదో విలన్, అఫ్ కోర్స్ జాన్ విజయ్ గారిది, గొంతు కోస్తున్న సీన్ అనేది కనిపిస్తూ ఉంటది. ఆ సీన్ లో రక్తం చిట్లి సో చాలా బాగా అనిపించింది నాకైతే. మంచి ఫీలింగ్ కొట్టేసింది. అండ్ అట్ ది సేమ్ టైం అనుష్క గారిని ఎప్పుడూ చూడని విధంగా మనకైతే చూపించారు. ఎలా బ్లడ్ బీయింగ్ సో రగ్డ్, చూడడానికి స్మూత్ లుక్. సో అనుష్క గారిని కండక్టర్ క్యారెక్టర్ లో కూడా చూస్తాం. అది ఎందుకు అంటున్నానంటే, మేబీ స్టోరీ ప్రకారంగానో లేకపోతే పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికో. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఘాటి ఏ విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ స్టోరీ అని చెప్పి మనకి కింద క్యాప్షన్ అనేది ఉంటుంది. మేబీ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి కండక్టర్ మారువేషంలో ఉంది అని చెప్పి నా ఫీలింగ్. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ కమింగ్ టు డైలాగ్స్, ఘాటి రోడ్లలో ఘాటీలు ఉంటారు సార్. బ్రిటిష్ కాలంలోనే రక్తంతో రోడ్లు వేసిన వాళ్ళు సార్ వాళ్ళు, మనం జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం విక్రమ్ ప్రభు అనుష్క గారు లవర్స్ ఆర్ ఏ కపుల్ ఫీలింగ్ అనుకోవచ్చు. వాళ్ళు ఒక ఊరికి ఘాటీలుగా ఉండి ఆ ఊరిని రక్షిస్తుంటారేమో అని ఒక ఫీలింగ్. ఒకసారి స్టోరీ ప్రెడిక్ట్ అనేది చేద్దాం. ఒక ఊరికి సంబంధించి ఆ ఊర్లో ఉన్న ప్రజలను కాపాడడానికి అనుష్క గారు విక్రమ్ ప్రభు గారు ట్రై చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా మంచిగా ఉండింది. అండ్ ట్రైలర్ లో కూడా మనకి లవర్స్ అని చెప్పి తెలిసిపోయింది. అండ్ ఆల్సో ఫైనల్లీ దీస్ ఆర్ హై THC డ్రగ్స్ అని చెప్పి జగపతి బాబు గారు మనకి మాటలతో చెప్తా ఉంటారు. దాని ప్రకారంగా చూసుకుంటే ఇది హై THC గంజా లిక్విడ్ ఫామ్ లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇంకా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ హై THC డ్రగ్స్ అనేవి ఆ ఊర్లోనే పండుతుండొచ్చు, ఆ ఊర్లోనే ట్రాన్స్పోర్ట్ కావడానికి ఈ జనాలను వాడుకుంటుండొచ్చు. ఆ జనాలు గంజాయి మోస్తే పోలీసు కేసులు పడతాయని చెప్పి భయపడుతూ మేము మొయ్యమని చెప్పి విలన్కి ఎదురు తిరిగితే అనుష్క గారు విక్రమ్ ప్రభు గారు ఎదురు నిలబడి ప్రజలకు హెల్ప్ చేస్తారనేది ఒక స్టోరీ అని నా ఉద్దేశం. మేబీ అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఘాటి ఏ విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ స్టోరీ అనేది అయితే క్యాప్షన్ ఉందో, సో దాని ప్రకారంగా చూసుకుంటే దానివల్లనే విక్టిమ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పోలీస్ ముఖం మీద కాలేసి తొక్కుతున్న ఒక విజువల్ అనేది అయితే ఉంటుందో అది చూసినప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్టోరీకి సంబంధించి. దిస్ ఈస్ ద స్టోరీ, ఐ థింక్ సో. ఒకవేళ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఒకవేళ నిజం అయితే నన్ను తిట్టుకోమాకండి. ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, జస్ట్ ఒక స్టోరీ ప్రెడిక్షన్ మాత్రమే చేసిన. అండ్ ఫైనలీ ఈ సినిమా యొక్క రైటర్ వచ్చేసి చింతకండి శ్రీనివాసరావు గారు. మ్యూజిక్ బై విద్యాసాగర్ గారు. చూడ్డానికి అయితే చాలా
ప్లెజెంట్ గా పర్ఫెక్ట్ గా కుదిరింది. బట్ ఇట్ లుక్స్ లైక్ ఇన్స్పిరేషన్ ఆర్ కాపీయో మనకైతే తెలియదు. I don't want to comment on that. Okay. And also it was produced by the UV Creations. ఫైనల్ గా సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. ట్రైలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. సినిమా కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ September 5th, 2025. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, స్టే సేఫ్. యువర్స్ మనీ. బాయ్.